ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వే గెలిచావు వీణా. ఎస్, నువ్వే గెలిచావు. నువ్వు డబ్బు మనిషివి కాదు. డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకోవట్లేదని నిరూపించావు. ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? కవర్ చేసుకుంటున్నావా? ఒకసారి నేను చెప్పేది వినండి. అప్పటికి నేను కవర్ చేశాను అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. మీ అందరూ కలిసి నాకు వీణాకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. బానే ఉంది. నేను తప్పు చేశాను. పోనీ అది కూడా కరెక్టే అనుకుందాం. అనుకుందామేంటి, అదే కరెక్ట్. వదినా ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. అసలు ఈ పెళ్లి ఏ ఉద్దేశంతో జరుగుతుంది? నేను వీణాకి చేసిన అన్యాయానికి న్యాయం చెయ్యాలని అందరూ అనుకున్నారు కాబట్టే కదా. కానీ నా వరకు నేను ఒక్కటి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పులకి వీణ నన్ను జైలుకి పంపినా ఓకే, పెళ్లి చేసుకోమన్నా ఓకే. దానికి ముందు నాకు ఒక డౌట్ ఉంది. అది నా ఒక్క డౌటే కాదు, అందరి మనసులో కూడా ఉండుండొచ్చు. ఇంత జరిగా కూడా నా తప్పుని పక్కన పెట్టి వీణ నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నా దగ్గరున్న డబ్బు కోసం. అని నా డౌట్. డౌట్ ఎందుకు? నిజమే. భాగ్యం, ఇదిగో ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికే నేను వీణాకి బ్లాంక్ చెక్ ఇచ్చాను. వీణ ఇదంతా డబ్బు కోసమే ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇది తీసుకొని బయటికి కార్తిక్ గారి దగ్గరికి వెళ్తుందనుకున్నాను. కానీ వీణ అలా చేయలేదు. అందుకే నువ్వే గెలిచావు వీణ. ఈ క్షణంతో అలాంటి వాళ్ళ మాటలకి డౌట్లకి ఫుల్ స్టాప్ పడింది. నువ్వే గెలిచావు. నేను ఇప్పుడు చెప్తున్నాను వీణ, నువ్వు పెళ్ళన్నా రెడీ, జైలన్నా నేను రెడీ. నేను నిన్ను ఆపను. నాకు అర్థమైంది, నువ్వు డబ్బు మనిషి కాదు. నువ్వు ఖచ్చితంగా నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం పెడతావని నాకు అనిపిస్తుంది. తప్పో ఒప్పో, నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని ఈ క్షణం నాకు అర్థమైంది. నేను ఫిక్స్ అయిపోయాను వీణ. నీ ఆన్సర్ ఏదైనా నేను రెడీ. నువ్వు జైలన్నా తలదించుకొని వెళ్తాను, పెళ్ళన్నా నిన్ను తలదించుకోకుండా చూసుకుంటాను. అయినా రూపాయికి ₹10 ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడే నాకు బ్లాంక్ చెక్ ఎక్కడుంది? నాన్నగారు ఎవరికో ఇవ్వడానికి సంతకం పెట్టి పక్కన పెట్టిన చెక్ని నేను తీసుకొని వచ్చేశాను. దాంతో ఇదంతా చేశాను. నువ్వేంటో తెలుసుకోవడానికి, నువ్వేంటో అందరికీ చూపించడానికే ఇలా చేశాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా డెసిషన్ నీదే. రేయ్, నువ్వు చేసిందే వెధవ పని. మళ్ళీ ఆ అమ్మాయికి పరీక్షలు పెడుతున్నావా? తప్పే ఉందిరా, వాడి భయం వాడిది. భాగ్యవత, నువ్వు మధ్యలోకి రాకు. ఏంట్రా, ప్రతి ఒక్కళ్ళకి నా కూతురే కనపడుతుందా? చులకం చేసి అందరూ దాని మీదే పడుతున్నారు. వదిలేవే అమ్మా, నేనేం మాట్లాడినా నా అల్లుడు గురించి మాట్లాడినట్టే ఉంటుంది. నేను ఈ కుటుంబంలో ఆడబడిచినని గుర్తిస్తే నాకంటూ ఒక విలువ ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్లే నా మీద అరుస్తుంటే ఇంకా నేనేం చేయను?
నాకు సంబంధం లేని విషయంలో నేను మంచికి పోయి పొట్టించుకుంటున్నట్టుంటుంది. అత్త, నేను చేసింది తప్పే. నువ్వు నా మీద ప్రేమతో నన్ను వెనకేసుకొని వస్తున్నావు, కానీ ఇంట్లో వాళ్ళు అసహ్యంతో నా మీద కోపాన్ని పెంచుకున్నారు. ఎవరిది తప్పని నేను అనను. తప్పంతా నాదే. నేను చేసిన ఒక్క పని వల్ల ఈరోజు కుటుంబం అంతా ఇలా అయిపోయింది. నా వల్ల అందరి ఆశలు నాశనం అయిపోయాయి. నా వల్లే, అంతా నా వల్లే. అమ్మా, నేను చేసింది తప్పు. నా వల్ల నీ కొడుకు నరకం అనుభవిస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడూ అమ్మగా చూడలేదు, కానీ నేను చేసిన తప్పుని ఒక అమ్మగా క్షమిస్తావా అమ్మా? చేసిన తప్పు తెలుసుకొని ప్రాధేయపడి అడుగుతున్నానమ్మా. నన్ను క్షమించండి అమ్మా. బాబు రిషి, ఇక్కడ దాకా ఇటు బాగానే మేనేజ్ చేశాడు. ఇక్కడి నుంచి నేను కవర్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. సీన్ రివర్స్ చేయక తప్పదు. రిషి లే బాబు, లే. పార్వతి, రిషి మైండ్ సెట్ నీకు తెలియదు కాదు. అన్నీ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. ఎన్ని వ్యధవేషాలు వేసినా ఏం చేసినా ఈ ఇంట్లో నువ్వు చెప్పిందే తుది తీర్పు. ఏమనుకుని చేశాడో, ఎందుకు చేశాడో చెప్పాడు కదా. క్షమించమని అడుగుతున్నాడు కదా. ఇంకా నిర్ణయం నీదే. నువ్వేం చెప్తే అదే. డెసిషన్ చెప్పాల్సింది నేను కాదు, వీణ. ఇక ఈ సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం రిషి వీణల పెళ్ళి. అది వీలైనంత తొందరగా జరగాలి. అది అందరికీ మంచిది. రిషి, ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు మానుకో. నువ్వు చేసిన తప్పుకి వీణని పెళ్లి చేసుకోవాలి. వీణలో ఎన్ని లోపాలున్నా మార్చుకోవాలి. అవసరమైతే నువ్వు కూడా మారాలి. అప్పుడే జీవితాలు బాగుంటాయి. పంతులు గారిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పిలిపించండి. ఇంకంతా నీ చేతిలోనుంది పార్వతి. నువ్వు ఎలా చెప్తే అలాగే. తొందరగానే చేద్దాం. ఇదెక్కడ గోల్రా బాబు. నేనెప్పుడు ఒకటనుకుంటే చివరికి ఇంకొకటి జరుగుతుంది దారుణంగా. నా మొహం మండ. అమ్మా వీణ, నా మాట విను. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. లోపలికి వెళ్ళా. చేసిన తప్పుని చాలా తెలివిగా కప్పిపుచ్చుకున్నావు రిషి, నాతో సహా. అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు నీ డ్రామాలు. కానీ తెలివిగా నీ ముసల కన్నీళ్లతో నువ్వు ఎవరిని ఏం మాట్లాడకుండా చేశావు. ఇప్పటికైతే నాటకాలు ఆడావు సరే, పెళ్లికైతే ఒప్పుకున్నావు కదా. ఇప్పటి నుండి చూడు నా ఆట ఎలా ఉంటుందో. స్టేషన్కి పోతే జైల్లో అయినా ప్రశాంతంగా ఉండేవాడివి, కానీ అది జరగనివ్వను. నువ్వు నా ముందే నరకం అనుభవించాలి. నా చేతులతో నిన్ను చీల్చి చెండాడాలి.
కళ్ళ ముందు కొడుకు నరకం అనుభవించడం చూసి లోపు నా గుండె పగిలి చావాలి. నన్ను ఆపి నీ పీకల మీదకి తెచ్చుకున్నావు కదా రిషి. నిన్ను నీ బాబుని నా పగతో అంతం చేస్తాను. చూస్తూ ఉండండి. ఈ యుద్ధం కోసం నా కోసమే బ్రతికున్నా నా బాబు ప్రేమని కూడా చంపుకున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని చంపైపోతాను. మా ఊరి దేవత మాంకాళ్ళమ్మ మీద ఒట్టు. మొత్తం బెడ్స్ కొట్టింది. ఇప్పుడు చచ్చినట్టు పెళ్లి చేసుకుంటానని బల్ల గుద్ది చెప్పాల్సి వచ్చింది. ఈ వీణాని చాలా తక్కువ అంచనా వేశాను. ఇది మొండిదని తెలిసా కూడా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. డబ్బులు పారేస్తే పోతుంది అనుకుంటే తిరిగి నాకే రివర్స్ గేర్ వేసింది. ఒరే రిషి, ఏంట్రా నువ్వు చేసింది? నీకు మతం ఏమైనా పోయిందా? సడన్ గా పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించావు. ఏమైందిరా నీకు? నీ మొహం మండా? మరేం చేయమంటావు? ఒరే, నువ్వు దాన్ని రేప్ చేసావన్న విషయం పక్కన పెట్టరా. కానీ నేను చేయలేదత్తా, నాకు బాగా గుర్తుంది. ఏహే ఆపు. అంతా చూశాక కూడా ఎవరు నమ్ముతాడు నీ మాటలు? చేసింది కాక మళ్ళీ అబద్ధాలొకటి. మూసుకుని చెప్పింది విను. అది కాదత్తా, నేను మత్తులో పడిపోయినట్టు నాకు బాగా గుర్తు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నాకు తెలిసి ఖచ్చితంగా నేను చేయలేదు. ఒరే అల్లుడు, ఆపరా. నేను చెప్పేది విను. ఏంటి? నువ్వు రేప్ చేసిన విషయం పక్కన పెట్టు. దానికి ముందే అది ఆ కార్తీక్ గారితో తిరిగిందిరా. నీదంటే బలవంతం కాబట్టి రేప్ అంటున్నారు. కానీ వాడితో కంఫర్ట్ గా ఎన్ని జరుగుంటాయి? దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. అలాంటి దాన్ని నువ్వు చేసుకుంటానంటావేంట్రా? ఎవడు చేసుకుంటానన్నాడు? మరి అక్కడ అన్నావు కదరా, వేరే దారి లేక. మరి దాన్ని అమ్మా అన్నావు? గతి లేక. ఏడ్చినట్టే ఉంది. అక్కడ నీ ప్రదర్శన చూసి మాకు చెమట్లు పట్టాయి. నేను అలా చేయకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి మరోలా ఉండేది. అయినా ఇదంతా మీరిచ్చిన చెత్త ఐడియా వల్లే జరిగింది. అయితే ఇదంతా నాటకం అంటావు? మరి కాకి ఇంకేంటి? నాకసలు ఎలా ఉంటే నచ్చనో అలాగే నటించలేక చస్తున్నాను. ఎన్నో ఎదో పనులు చేసి నేను ఉన్నట్టుండి మంచివాడినంటే ఎవడైనా నమ్ముతాడా? ఇన్ని ఎదో పనులు చేశానని ఒప్పుకున్నవాడిని ఈ విషయంలోనే ఎందుకు ఇంతలా బాధపడతాను? నేను నిజంగా చెప్తున్నానత్త, నేనేం చేయలేదు. నేను ఆ రోజు మత్తులో ఉన్నాను. నిజమేరా, నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా ఆలోచించదగ్గదే. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అసలు ముందు మా అమ్మ ఎక్కడుందో తెలిస్తే మా అమ్మని ఇంటికి తీసుకొస్తే ఈ గేమ్ వేరేలా ఆడొచ్చు. నేనైతే చచ్చినా వీణని పెళ్లి చేసుకోను. మా నాన్న రూట్లో వెళ్ళక తప్పదు. మెల్లగా మంచిగా నటిస్తా. అమ్మ ఆచూకి ఎలాగైనా కనుక్కుంటా. అప్పుడు ఈ గేమ్ గేర్ మారుస్తా. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. వీణ విషయంలో తను చెప్తుంది అబద్ధం అంటున్నావు కాబట్టి నిజం వైపుగా నేను వెళ్తాను. అది నాటకం అయితే దాని బండారం నేను బయట పెడతాను. ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఈ ఇంట్లో జరుగుతున్న దానికి నాకు పిచ్చెక్కుతుంది. అర్జెంటుగా నాకు డోస్ పడాల్సిందే. దోశ అడిగితే నేను వేసి పెడతాను కదా, దానికెందుకు బయటికెళ్ళడం? బాబు కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? నా బాధను దాచే మందు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఎలా ఉండేవాడివి, ఎలా తయారవుతున్నావు? కనీసం ఇలా అయినా ఉన్నాను. చావలేదు కదా, సంతోషించండి. నీ తల్లిగా చెప్తున్నాను కార్తీక్,
దయచేసి తాగడం ఆపు ప్లీజ్. ఇలా ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నా మాట విను బాబు, తాగుడు వైపు వెళ్లకు. నీకు చాలా మంచి భవిష్యత్తుంది. అమ్మగా చెప్తున్నాను, విను బాబు. మా వీణ నా పక్క నుండుంటే మీరు చెప్పినవన్నీ బానే ఉంటాయి. వీణ లేనప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా? నా కోసం ఒక్కడి చేసి పెట్టండి. నన్ను ఇలా చూడ్డం, నేను తాగడం బాధగా ఉంటే నాకింత విషయం ఇచ్చి చంపేయండి అమ్మా. కార్తీక్, అవునమ్మా, అప్పుడు మీరు ఇలా చూడాల్సిన అవసరం లేదు. నాకిలా బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. వెళ్తున్నానమ్మా, ప్లీజ్ నన్ను ఆపకండి. కార్తీక్ ఒక్క నిమిషం. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఆగు బాబు, నేను చెప్పేది విను. కార్తీక్, మోక్ష, పాలు తీసుకో. ఎందుకే అంతలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? లార్డ్ కృష్ణని సత్యభామ నెత్తి మీద తన్నింది, అందుకు నవ్వుతున్నాను అత్తమ్మా. వేదా, వేదా, శ్రీమామ పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తాను. వేదా, ఏంటి శ్రీ ఆ అరుపులు? నా వాచ్ కనబడట్లేదు. జరుగు. చూడు, అక్కడ నేను చూశాను. జరుగు. అక్కడ చూశాను. ఇక్కడే ఉంది. ఏది సరిగ్గా చూసుకోవా? అయ్యో కర్మ. ఏమైంది వేదా? నేను చూసుకోనంటావు, మరి నువ్వు చూసుకోవా? అయ్యో, గట్టిగా తగిలిందా? ఇలారా కూర్చో. చూసుకోవాలి కదా, అన్నిటికీ తొందరే నీకు. శ్రీ, చిన్నదే, నేను చూసుకుంటాను. అరే, నన్ను చూడండి. ఏం కాలేదు శ్రీ. అరే చూడు, నువ్వు ఇలాగైనా నీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, నిన్ను కొంచెం సేపు చూడొచ్చు కదా. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. వేదాత్త, అలా కాదు, నువ్వు కూడా సత్యభామ లాగా కాలుతో తన్ను. మా అమ్మ కరెక్ట్ ప్లేస్ లో ఉంటాడు, నువ్వు కూడా తన్ను, బాగుంటుంది. ఏయ్, నువ్వు ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చాను మామ. నాకొక డౌట్, సత్యభామ కృష్ణుడి నెత్తి మీద ఎందుకు తన్నింది? అది రొమాన్స్. నాకు తెలుసులే. నీకు అన్ని తెలుసే.
అన్న పోలీసులు వెళ్ళిపో త్వరగా వెళ్ళిపో. రే డాడ్, ఏమైందిరా? పోలీసులు. కానిస్టేబుల్ అరెస్ట్ చేయి. ఆగండి, ఏమైంది? మీ వాడు డ్రగ్స్ కొడుతూ ఉండగా చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చాడు. వాట్? డ్రగ్సా? నాకేం తెలీదు సార్. సర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారు మా ఇంట్లోకి? ఇది ఎవరిల్లో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. మాకు సెర్చ్ వారెంట్లు ఉండవు. బట్ నా దగ్గర డ్రగ్స్ ఏం లేవు. అది మేం చెప్తాం. ఆ అబ్బాయిని చెక్ చేయి. చెక్ చేసుకోండి. రిషి, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డా? ఎస్ఐ గారు, క్యారీ ఆన్. చెక్ చేయి. బయట కార్ కూడా చెక్ చేయండి. నువ్వు కూడా వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు రిషి? అబ్బే ఏం లేదమ్మా, పోలీసులు నా వెంట పడ్డారన్న కంగారులో కార్ కీస్ వదిలేశానంతే. అవి కార్కే ఉన్నాయా లేదంటే ఎక్కడైనా పడిపోయాయా అని వెతుకుతున్నాను. అయినా మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు వెతుకుతున్న వస్తువు నీకు ఇచ్చేద్దామని వచ్చాను.